Good morning, girls. I am CH Padmini, working as a lecturer in Computer Science Department at Sir CRR Women's College for Women. Today, I am going to teach you the second topic in Unit 2 of Data Structures, which is the paper in 4th semester for all BSc Computer applications. Now, let us start with the topic named as Stack Using Linked List. Okay. సో ప్రీవియస్ క్లాస్లో మనం స్టాక్ అంటే ఏంటి, దాని మీద మనం ఎట్లాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాము, సో దాన్ని ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరే ఏంటో చూసాం. సో ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఓకే. సో మీరు ప్రీవియస్ సెషన్స్లో లింక్డ్ లిస్ట్ అంటే నేర్చుకున్నారు కదమ్మా. సో లింక్డ్ లిస్ట్ అనేది ఏంటి అంటే, దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఎరే వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏమిటది? ఎరే వల్ల సో ఎరేలో ఫిక్స్డ్ సైజ్ మనం ఏదైతే మెన్షన్ చేసామో, నంబర్ ఆఫ్ వాల్యూస్ ఆ సైజుకి మించి మనం పాస్ చేయలేము. ఓకే. సో ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం కదా, A(5) అని మనం డిక్లేర్ చేసినట్లయితే ఒక ఎరే వేరియబుల్ని ప్రోగ్రాంలో 5 ఎలిమెంట్స్ మాత్రమే ఆ ఎరే వేరియబుల్లోకి మనం పాస్ చేయగలం. కానీ 6 ఎలిమెంట్స్ 7 ఎలిమెంట్స్ అంటే ఎక్సీడ్ ద సైజ్, మనం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఆ వేరియబుల్కి పాస్ చేయలేం అనేది ఒక డ్రాబ్యాక్ యూజింగ్ ఎరే. సో ఇటు లింక్డ్ లిస్ట్లోకి వచ్చేసరికి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైనా సరే మనం ఆ స్టాక్లోకి మనం పాస్ చేయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ విత్ ద సైజ్. ఓకే. సైజ్ అనేది మనం ముందుగా మెన్షన్ చెయ్యనప్పుడు నంబర్ ఆఫ్ వాల్యూస్ అంటే మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో మనం ఎన్ని నంబర్ ఆఫ్ వాల్యూస్ నా స్టాక్లోకి మనం పాస్ చేసినా అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో ఎరేకి వచ్చేసరికి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే ఆ స్టాక్లోకి మనం పాస్ చేయగలము. సో ఈ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అనే దాన్ని మనం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, మనకి సైజ్ అనేది తెలియనప్పుడు, స్టాక్ యొక్క సైజ్ అనేది మనకి తెలియనప్పుడు నంబర్ ఆఫ్ వాల్యూస్ మనం పాస్ చేస్తాము. సో ఎన్నైతే నువ్వు ఎలిమెంట్స్ని పాస్ చేసావో స్టాక్లోకి, ఆ ఎలిమెంట్స్ తగ్గ సైజ్ అనేది అది తీసుకుంటుంది, ముందుగానే మనం మెన్షన్ చెయ్యకపోతే. ఓకే. సైజ్ అనేది మనం నంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్నైతే పాస్ చేస్తామో స్టాక్లోకి, అన్ని వాల్యూస్ని అది యాక్సెప్ట్ చేసి దానికి రిలేటెడ్గా సైజ్ అనేది అది డిక్లేర్ చేసుకుంటుంది. ఓకే. సో చూడండి, దాని యొక్క ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, ద మేజర్ ప్రాబ్లమ్ విత్ ద స్టాక్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఎరేస్, ఇట్ వర్క్స్ ఓన్లీ ఫర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్. అంతే కదమ్మా. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్ని మాత్రమే మనం ఎరేలోకి పాస్ చేయగలము. ఓకే. సో దట్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ డేటా మస్ట్ బి స్పెసిఫైడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఇట్ సెల్ఫ్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న స్టార్టింగ్లోనే దాని యొక్క సైజుని కనుక మనం మెన్షన్ చేసినప్పుడు, దానికి సైజ్ ఎంతైతే వాల్యూ ఇచ్చామో అన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే మనం పాస్ చేయగలము. So stack implemented using array is not at all suitable when we don't know the size of data which we are going to use. ఓకే. స్టాక్ యొక్క సైజ్ అనేది మనం ముందుగానే చెప్పలేనప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరే అనేది సూట్ అవ్వదు అని చెప్తున్నాడు. కాబట్టి we go for the implementation of stack using linked list. ఓకే. a stack data structure. సో స్టాక్ అనేది ఏంటమ్మా? డేటా స్ట్రక్చర్ can be implemented by using linked list data structure. సో సైజ్ అనేది మనకు తెలియనప్పుడు దాన్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, యూజింగ్ లింక్డ్ లిస్ట్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ద స్టాక్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ కెన్ వర్క్ ఫర్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో ఇందాక నేను చెప్పాను కదా, ఎరే అయితే ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే మనం పాస్ చేయగలం. అదే స్టాక్ యొక్క ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అయితే మాత్రం అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం ఆ పర్టికులర్ స్టాక్లోకి పాస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో దెర్ ఈజ్ నో నీడ్ టు ఫిక్స్ ద సైజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న స్టార్టింగ్లోనే స్టాక్ యొక్క సైజ్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు వెన్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ద స్టాక్ ఇంప్లిమెంటెడ్ using linked list can organize as many data values as we want.
ఓకే, సో నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్ నువ్వు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్నైనా సరే స్టాక్లోకి మనం పాస్ చేయొచ్చు. ఇన్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ స్టాక్ ఎవ్రీ న్యూ ఎలిమెంట్ ఈజ్ ఇన్సర్టెడ్ యాజ్ టాప్ ఎలిమెంట్. సో నేను నిన్న క్లాస్లో చెప్పాను కదా, సో స్టాక్లో మనం ఏమేమి ఆపరేషన్స్ అయితే పెర్ఫామ్ చేస్తామో ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, టాప్ పొజిషన్ నుంచే స్టార్ట్ అవుతాయి. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరే అయినా ఆ పొజిషన్ నుంచే మనం ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తాం. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్ లిస్ట్ అయినా సరే అది స్టాక్ కాబట్టి దాంట్లో మనం పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా ఓన్లీ ఎట్ వన్ ఎండ్. దట్ వన్ ఎండ్ ఈజ్ నేమ్డ్ యాజ్ టాప్. That means every newly inserted element is pointed by top. Okay, so నువ్వు స్టాక్లోకి నువ్వు న్యూ ఎలిమెంట్ ఏదైతే నువ్వు ఇన్సర్ట్ చేసావో ఆ ఇన్సర్ట్ చేసిన కొత్త ఎలిమెంట్ పొజిషన్ దగ్గర టాప్ వాల్యూ అనేది ఉంటుంది. వెనెవర్ వీ వాంట్ టు రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్, సో స్టాక్లో నుంచి ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అన్న ఎక్కడి నుంచి రిమూవ్ చేస్తాము, టాప్ పొజిషన్ నుంచే రిమూవ్ చేస్తాం. సో యు ఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ దట్. ఓకే, simply remove the node which is pointed by top by moving top to its next node in the list. మా ఇక్కడ స్టాక్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, యూజింగ్ లింక్ లిస్ట్ కదా. సో మీరు లింక్ లిస్ట్ మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, నోడ్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కంటైన్స్ టూ పార్ట్స్. ఓకే, వన్ ఈజ్ డేటా పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ నేమ్డ్ యాజ్ నెక్స్ట్ పార్ట్. ఓకే, సో డేటా పార్ట్లో ఏముంటుంది అంటే ఆ నోడ్లో ఉన్న వాల్యూ ఉంటుంది. వేరాస్ సెకండ్ పార్ట్ అంటే నెక్స్ట్ పార్ట్లో ఏముంటుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది దాంట్లో. ఓకే, సో ద నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ మస్ట్ బి ఆల్వేస్ నల్. ఓకే, సో నెక్స్ట్ ఫీల్డ్ ఎప్పుడూ కూడా నల్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ద ఓన్లీ నోడ్ ఇన్సర్టెడ్ ఇన్ ద స్టాక్లో ఓన్లీ ఒక ఎలిమెంటే ఉంది అనుకున్నాం, ఒక నోడే ఇన్సర్ట్ చేసాం అనుకున్నాం. ఆ నోడ్లో టూ పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఫస్ట్ది డేటా పార్ట్, సెకండ్ది అడ్రస్ పార్ట్, నెక్స్ట్ పార్ట్. ఓకే, సో ఒక నోడ్ని నువ్వు ఇన్సర్ట్ చేసినప్పుడు డేటా పార్ట్లో ఆల్రెడీ ఒక వాల్యూ ఉంటుంది. అదే నెక్స్ట్ పార్ట్లో ఏముంటుందంటే దాని తర్వాత నోడ్ ఏమీ లేదు కదా, కాబట్టి అక్కడ ఏముంటుంది, నల్ వాల్యూ అనేది ఉంటుంది. అర్థమైందమ్మా? సో మీకు ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ స్టాక్లో ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్సర్ట్ అయి ఉన్నాయి, 4 నోడ్స్ ఇన్సర్ట్ అయినాయి. సో ఫస్ట్ నోడ్ ఏంటి, ఇది, సెకండ్ నోడ్ ఇది, థర్డ్ నోడ్ ఇది, ఫోర్త్ నోడ్ ఇది. సో నోడ్ కంటైన్స్ టూ పార్ట్స్, వన్ ఈజ్ డేటా పార్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నెక్స్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ అంటే ఏమీ లేదమ్మా, అడ్రస్, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఓకే, మీరు ఈ యారో మార్క్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ నోడ్లో నెక్స్ట్ పార్ట్లో ఏముంటుంది, దీని నెక్స్ట్ నోడ్ ఏంటి, ఇది కదా 32 కదా. సో ఈ 32 వాల్యూ స్టోర్ అయిన అడ్రస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, మరి ఈ 32 నోడ్లో ఈ సెకండ్ పార్ట్లో ఏముంటుంది, దీని పైన నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ స్టోర్ అయిన అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు టాప్ వాల్యూ ఎక్కడ ఉన్నట్టు, ఇక్కడ ఉన్నట్టు. ఓకే, సో ఎన్ని వాల్యూస్ ఎన్ని నోడ్స్ ఇన్సర్ట్ అయినాయి స్టాక్లో, 4 నోడ్స్ ఇన్సర్ట్ అయినాయి. సో టాప్ పొజిషన్ ఎక్కడ ఉంది, 99 దగ్గర ఉంది. సో ఎప్పుడైతే నువ్వు ఒక్కొక్క నోడ్ని డిలీట్ చేయాలి అనుకున్నట్లయితే స్టాక్లో నుంచి ముందుగా బయటకు వచ్చేసే నోడ్ ఏది, ఈ 99 అనే నోడ్. ఓకే, అంటే టాప్ పొజిషన్ ఏ నోడ్ దగ్గర అయితే ఉందో that will be coming out for the first time. Okay, so after removing this node, that stack contains 3 nodes. Okay, so next time నువ్వు మళ్ళీ ఒక నోడ్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు టాప్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఈ టాప్ పొజిషన్లో ఉన్న నోడ్ ఏది, ఇది 50 అనే నోడ్. సో ఇది బయటకు వచ్చేస్తుంది. అలా ఎప్పటి వరకు టాప్ వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, until all the nodes in the stack will be deleted from the stack. Okay, so in the above example the last inserted node is 99 and the first inserted node is 25. The order of elements inserted is, order ఎలా ఉంది, ముందు ఏది ఇన్సర్ట్ అయింది 25, నెక్స్ట్ 32, నెక్స్ట్ 50, నెక్స్ట్ 99.
Okay, so total stack contains 4 nodes. Every node contains 2 parts. One is data part, second one is next part. Next part contains the address of the next node. Please don't get confused. Okay, so now coming to the operations. Okay, so general ga manam ఏ operations perform చేస్తాం? 3 operations last class లో చూసాం. ఏమిటవి? ఒకటి insertion operation, next deletion operation, third one is display operation. Insertion operation can be performed by using what function? Push function. అలాగే deletion operation మనం ఏ ఫంక్షన్ యూజ్ చేసి పెర్ఫామ్ చేస్తాం ప్రోగ్రాంలో? పాప్ ఫంక్షన్. whereas display అనే ఆపరేషన్ ని మనం ఏ ఫంక్షన్ ని యూజ్ చేసి పెర్ఫామ్ చేస్తాం ప్రోగ్రాంలో? డిస్ప్లే అనే ఫంక్షన్. ఓకే, దేర్ ఆర్ మెయిన్లీ 3 operations performed on the stack. Okay, so before going to perform any operation on the stack, we need to create the stack. So but now it is implemented using linked list kabatti header files తో పాటు మనకి ఏం కావాలి? నోడ్ అనేది కావాలి. ఓకే, ఇక్కడ చూడండి స్టెప్ వైస్ మేనర్ లో మనకు కావాల్సినవన్నీ కూడా మనం prepare చేసుకోవాలి. Include all the header files which are used in the program and declare all the user defined functions. Okay, so మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కి ఏమేమి హెడర్ ఫైల్స్ అయితే అవసరం అవుతాయో ఆ హెడర్ ఫైల్స్ అన్నిటినీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ అలాగే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ముందుగానే డిక్లేర్ చేసుకోవాలి. అండ్ స్టెప్ 2, define a node structure with 2 members. One is data and another one is next. Step 3, define a node pointer top and set it to null. ఓకే, సో టాప్ అనేది ఎప్పుడైతే నల్ అనే వాల్యూ అసైన్ అవుతుందో దాని అర్థం ఏంటి అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉన్నది అని అర్థం. నెక్స్ట్, ఇంప్లిమెంట్ ద మెయిన్ మెథడ్ బై డిస్ప్లేయింగ్ మెనూ విత్ లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, చూడండి ఆ లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఏమిటి? ఫస్ట్ ఆపరేషన్ ఈజ్ ఇన్సర్షన్ ఆపరేషన్. ఓకే, పుష్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఒక ఎలిమెంట్ని స్టాక్లోకి ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, సో we must follow some steps to insert a new node into the stack. So what are those steps means? Step 1, create a new node with given value. ఓకే, న్యూ నోడ్ అనేది మనం తీసుకుంటాము. సో ఆ నోడ్కి సమ్ వాల్యూ అనేది మనం అసైన్ చేస్తాం. అంటే ఫస్ట్ పార్ట్ డేటా కదా, డేటాలో ఏముంటుంది? నోడ్ యొక్క వాల్యూ ఉంటుంది. స్టెప్ 2, చెక్ వెదర్ స్టాక్ ఈజ్ ఎంటీ. సో మనం ఒక న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ అయితే దెన్ సెట్, అంటే ఇప్పుడు వరకు స్టాక్లో ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ అవ్వలేదనే కదా అర్థం స్టాక్ ఎంటీగా ఉంది అంటే మీనింగ్. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఆ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో ఏముంటుంది అంటే నల్ ఉంటుంది. ఎందుకు నల్ ఉంటుంది అనేది ఇందాక నేను చెప్పాను. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఓన్లీ నోడ్ ఇన్సర్టెడ్ ఇన్ ద స్టాక్ టిల్ నౌ. ఓకే, ఇప్పుడే ఒక కొత్తగా ఒక నోడ్ అనేది ఇన్సర్ట్ అయింది కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ నోడ్ కాబట్టి నెక్స్ట్ నోడ్ ఏమీ లేదు కాబట్టి ఆ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్సే కదా ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో అడ్రస్ పార్ట్లో ఉండేది కాబట్టి అక్కడ ఏముంటుంది? నల్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటీ అంటే స్టాక్లో సమ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఒక న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో నెక్స్ట్లో ఏముంటుంది? టాప్ అనేది ఉంటుంది. ఫైనల్లీ సెట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఓకే, అంటే ఆల్రెడీ 4 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ 4 నోడ్స్ ఇన్సర్ట్ చేశాను. 5th నోడ్ నేను ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు టాప్ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1 కదా. అప్పుడు ఏమవుతుంది? టాప్ అనేది న్యూ నోడ్ దగ్గరగా టాప్ పొజిషన్ అనేది వస్తుంది. ఓకే, అదే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, పాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఒక ఎలిమెంట్ని డిలీట్ చేస్తాము స్టాక్ నుంచి. సో అలా డిలీట్ చేయాలి అన్న we need to follow some steps. First one is check whether stack is empty. స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. ఆ వెరిఫై అనేది బేస్డ్ ఆన్ 1 కండిషన్ జరుగుతుంది. ఆ ఏంటి అది?
టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఎప్పుడైతే టాప్ ఈక్వల్ టు నల్ అవుతుందో నేనేం చెప్పాను, స్టాక్ అనేది ఎంటీగా ఉంది అని అర్థం. ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ, నువ్వు స్టాక్ అనేది ఎంటీగా ఉన్నట్లయితే దాంట్లో ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు మనం ఏ ఎలిమెంట్ని డిలీట్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ అంటే ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే, అంటే టాప్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ నల్ కాకుండా వేరే సమ్ అదర్ వాల్యూ ఏదైనా ఉంటే ఆ స్టాక్లో సమ్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది అనే కదా అర్థం. కాబట్టి దెన్ డిఫైన్ ఏ నోడ్ పాయింటర్ టెంప్, టెంపరరీ వేరియబుల్ ఒకటి తీసుకున్నాం, దానికి నేమ్ ఏమి ఇచ్చాము, టెంప్ అనే వేరియబుల్ పెట్టాం, అండ్ సెట్ ఇట్ టు టాప్. సో మనం స్టాక్లో ఇన్సర్షన్ చేయాలి అన్నా డిలీషన్ చేయాలన్నా ఎక్కడి నుంచి జరుగుతుంది, టాప్ పొజిషన్ నుంచి జరుగుతుంది. కాబట్టి అండ్ సెట్ ఇట్ టు టాప్ అని చెప్తున్నాడు. స్టెప్ 4, దెన్ సెట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ డాట్ నెక్స్ట్. ఓకే, ఆ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోయిన తర్వాత టాప్ యొక్క నెక్స్ట్లోకి టాప్ వాల్యూ అనేది వస్తుంది. అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా స్టాక్లో. ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ మనం డిలీట్ చేసేసినప్పుడు టాప్ వాల్యూ అనేది డిక్రిమెంట్ అయ్యి దాని కింద నోడ్కి వస్తుంది కదా. ఓకే, ఫైనల్లీ డిలీట్ టెంప్ అంటే ఫ్రీ టెంపరరీ వేరియబుల్, అంటే మనం ఫ్రీ చేసేస్తాం. అంటే ఏ నోడ్ ఏ పొజిషన్ దగ్గర అయితే టాప్ ఉంటుందో ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది డిలీట్ చేసేస్తాం అని అర్థం. ఓకే, డిస్ప్లే ఆపరేషన్, displaying the number of elements in the stack using one function that is nothing but display. So we need to follow some steps to display all the elements in the stack. Okay, first one is check whether stack is empty. So nu display cheyali anukunna asalu andulo elements anevi exist ayi unnaya leda anedi manam verify chesukovali. If it is empty ga unnatlaite stack is empty అని నువ్వు డిస్ప్లే చేయడానికి ఇంక ఎలిమెంట్స్ ఏమి ఉండవు కదా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ అంటే స్టాక్లో సమ్ ఎలిమెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా ఎలిమెంట్ ఆఫ్టర్ ఎలిమెంట్ డిస్ప్లే చేయాలి ఫ్రమ్ ది టాప్ పొజిషన్. ఓకే, డిస్ప్లే టెంప్ డాట్ నెక్స్ట్. ఓకే, టెంప్ దాంట్లో డేటా ఉంటుంది, దాన్ని మనం డిస్ప్లే చేస్తాం. అది డిస్ప్లే చేసిన తర్వాత మూవ్ ఇట్ టు ద నెక్స్ట్ నోడ్ అలా అంటిల్ ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది, అంటిల్ స్టాక్లో ఉన్న ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అయ్యేంత వరకు. ఓకే, ఫైనల్లీ డిస్ప్లే టెంప్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు నల్, అంతే కదా. సో నువ్వు అన్ని ఎలిమెంట్స్ని డిస్ప్లే చేసేసిన తర్వాత ఇంకా అసలు డిస్ప్లే చేయడానికి ఎలిమెంట్ ఏమీ లేదు అంటే దాని అర్థం ఏంటి, నల్లే కదా. అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉంది అని అర్థం. ఓకే, నౌ కమింగ్ టు ద ప్రోగ్రామ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో మనం స్టాక్ని ఏ విధంగా లింక్డ్ లిస్ట్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము అనేది చూద్దాం. సో ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్. ఓకే, సో క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము, స్టాక్ అనేది ఇచ్చాము, దానికి డిక్లేర్ చేసిన వేరియబుల్స్ టాప్ నెక్స్ట్ ప్రీవియస్ ఇంట్ డేటా. స్టాక్ అనేది మెథడ్ని ఒకటి చేసాము. అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇది క్లాస్ నేము క్లాస్లో ఉన్న మెథడ్ నేము సేమ్ అయినప్పుడు అదేమవుతుంది, కన్స్ట్రక్టర్. ఓకే, సో మీరు జావాలో ఆల్రెడీ చదువుకున్నారు. సో ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ వితౌట్ పారామీటర్స్, ఇక్కడ విత్ పారామీటర్స్ అంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ దిస్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ చూడండి, స్టాక్ అనేది మెథడ్లో డేటా ఈక్వల్ టు 0, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్ అనేది తీసుకున్నాం. అలాగే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో పారామీటర్ ఏం తీసుకున్నాము అంటే వేరియబుల్ డి. సో డేటా ఈజ్ ఈక్వల్ టు డి, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో వాయిడ్ పుష్. సో ఇక్కడ పుష్ అనే ఒక మెథడ్లో నేను పారామీటర్ ఏం తీసుకున్నాను, ఎన్. సో ఎన్ఎన్ అనేది ఒక న్యూ నోడ్గా తీసుకున్నాను, క్రియేట్ చేశాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను క్లాస్కి. సో దట్ క్లాస్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టాక్. సో దిస్ ఈస్ ద వే టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద పర్టికులర్ క్లాస్. ఇఫ్ టాప్ ఈక్వల్ టు నల్. సో టాప్ ఈక్వల్ టు నల్ ఎప్పుడైతే అవుతుందో కండిషన్ అక్కడ ఏమవుతుంది, స్టాక్ అనేది ఎంటీగా ఉంది అని అర్థం. స్టాక్ అనేది ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఎల్స్ పార్ట్లోకి వచ్చి ఈ స్టేట్మెంట్స్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగే పాప్ అనే మెథడ్ని మనం తీసుకున్నాం, కే ఈజ్ ఈక్వల్ టు టాప్ డాట్ డేటా. సో ఇక్కడ ఇఫ్ టాప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అయితే, ఓకే, టాప్ ఈక్వల్ టు నల్ అవుతుంది, రిటర్న్ కే అవుతుంది.
లేదా ఎల్స్ టాప్ ఈక్వల్ టు టాప్ డాట్ నెక్స్ట్ టాప్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్ రిటర్న్ కే. సో ఇందాక మీకు ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఎలా అయితే మనం స్టెప్ వైజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అదే విధంగా ఈ ప్రోగ్రామ్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాము. సో బులియన్ ఈజ్ ఎంటీ. ఓకే, ఇఫ్ టాప్ ఈక్వల్ టు నల్ అంటే ఎంటీగా ఉంది అంటే రిటర్న్ ట్రూ చేస్తుంది, ట్రూని రిటర్న్ చేస్తుంది. లేకపోతే సమ్ ఎలిమెంట్స్ ఏదో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నట్లయితే స్టాక్లో ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. అలాగే డిస్ప్లే అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాము, ఆ పాయింటర్ వేరియబుల్ని యూస్ చేసి ఫర్ లూప్ రాసాము. ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు పాయింటర్లో ఉన్న వాల్యూస్ ఒక్కొక్కటిగా డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మెయిన్ మెథడ్ ఇంట్ ఎక్స్ ఇంట్ సిహెచ్. ఓకే, బఫర్డ్ రెడీ స్టేట్మెంట్ మీకు తెలుసు కదా. సో స్టాక్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టాక్. సో స్టాక్ అనే క్లాస్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏ. సో డూ వైల్ ఆపరేషన్ పెర్ఫార్మెన్స్ తెలుసు కదా మీకు, ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో. సో నెక్స్ట్ స్విచ్ సిహెచ్. ఓకే, సిహెచ్ అనే వేరియబుల్కి 1 అనే వాల్యూని కనుక అసైన్ చేసినట్లయితే కేస్ 1 విల్ బి ఎగ్జిక్యూటెడ్. కేస్ 1లో రాసిన స్టేట్మెంట్స్ ఇవి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ డాట్ పుష్ ఈ. సో ఈ ఏ డాట్ అనేది తీస్తే పుష్ ఈ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ కాలింగ్ ఫంక్షన్, అవునా. సో కాలింగ్ ఫంక్షన్ మనం ఏం పారామీటర్ పాస్ చేసాం, ఈ అనే పారామీటర్ని పాస్ చేసాం. సో ఎప్పుడైతే కంపైలర్కి ఈ కాలింగ్ ఫంక్షన్ కనబడుతుందో కంట్రోల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది, కాల్డ్ ఫంక్షన్. సో కాల్డ్ ఫంక్షన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది చూడండి, పుష్ ఇంట్ ఎన్. ఓకే, సో స్టాక్ ఎన్ఎన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టాక్ ఆఫ్ ఎన్. ఇఫ్ టాప్ ఈక్వల్ టు నల్. ఇప్పటి వరకు నేను అసలు ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి టాప్ ఈక్వల్ టు నల్ అంటే కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ఏమవుతుంది, స్టాక్ అనేది ఎంటీగా ఉంది. కండిషన్ ట్రూ అయినప్పుడు టాప్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇప్పుడు నేను ఏదైతే నోడ్ని ఇన్సర్ట్ చేశానో దట్ ఈస్ ద పొజిషన్ అట్ టాప్. ఓకే, నెక్స్ట్ చూడండి, మళ్ళీ సిహెచ్ అనే వేరియబుల్ 1 అని అసైన్ చేసినట్లయితే ఓకే, మళ్ళీ ఇది కాలింగ్ ఫంక్షన్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు చెక్ చేయండి, ఇందాకంటే స్టాక్లో ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు ఏముంటి, ఆల్రెడీ ఒక నోడ్ని ఇన్సర్ట్ చేసేసాను కాబట్టి స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ అంటే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇఫ్లో రాసిన కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుంది ఎల్స్ పార్ట్లోకి వెళ్తుంది. ఎల్స్ పార్ట్లో మనం ఏవైతే స్టేట్మెంట్స్ రాసామో అవి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ఎన్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అంటే టాప్ వాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏ నోడ్ని అయితే ఇన్సర్ట్ చేశానో అక్కడ టాప్ వాల్యూ అనేది ఉంటుంది. సో టాప్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఓకే, టాప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్. ఓకే, నెక్స్ట్ అలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ అనే వేరియబుల్కి 2 అనే వాల్యూని కనుక అసైన్ చేసినట్లయితే ఇఫ్ కండిషన్ ఏం రాసాము, నాట్ ఏ ఈజ్ ఎంటీ. ఏ అనేది స్టాక్కి మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ కదా, ఏ ఈజ్ ఎంటీ అనేది మెథడ్. సో ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏం రాసాము, నాట్ ఏ ఈజ్ ఎంటీ. సో స్టాక్ అనేది ఎంటీగా లేకపోతే ఇక్కడికి వస్తుంది. ఇంట్ పి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ పాప్. సో ఏ డాట్ పాప్ అనేది మళ్ళీ కాలింగ్ ఫంక్షన్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. సో ఇంట్ కే ఈజ్ ఈక్వల్ టు టాప్ డాట్ డేటా. ఇప్పుడు నేను స్టాక్లో ఎన్ని నోడ్స్ని ఇన్సర్ట్ చేశాను, 2 నోడ్స్ని ఇన్సర్ట్ చేశాను. సో 2 నోడ్స్ని ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ వాల్యూ ఏదైతే ఉందో దట్ విల్ బి అసైన్ టు ద వేరియబుల్ కే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ టాప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్లా కాదు, ఆల్రెడీ ఇంకొక నోడ్ అనేది ఇన్సర్ట్ అయి ఉంది. ఓకే, కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఎల్స్ పార్ట్లోకి వెళ్తుంది. ఎల్స్ పార్ట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ టాప్ ఈక్వల్ టు టాప్ డాట్ నెక్స్ట్ టాప్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే ఒక ఎలిమెంట్ని డిలీట్ చేసేసినప్పుడు ఉన్న 2 ఎలిమెంట్స్లో ఒకటి తీసేసినప్పుడు ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, ఒక నోడే ఉంటుంది. కాబట్టి అక్కడ టాప్ వాల్యూ అనేది వస్తుంది. సో టాప్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఇంకా దాని కింద ఏమీ లేవు కాబట్టి నల్ అనేది ఉంటుంది, రిటర్న్ కే. ఓకే, నెక్స్ట్ అలాగే కేస్ 3 తీసుకున్నట్లయితే 3 అనే వాల్యూ కనుక అసైన్ చేసినప్పుడు ఏ ఈజ్ ఎంటీ. సో ఇప్పుడు 2 ఎలిమెంట్స్ని నేను డిలీట్ చేసేసినప్పుడు ఇన్సర్ట్ చేసినవి 2, డిలీట్ చేసేసినవి 2 అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉంది అంట. ఒకవేళ సో కేస్ 4 ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 4 అనే వాల్యూని అసైన్ చేసినప్పుడు ఇఫ్ నాట్ ఏ ఈజ్ ఎంటీ, స్టాక్ అనేది ఎంటీగా లేనప్పుడు అంటే దాంట్లో సమ్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఏ డాట్ డిస్ప్లే అనే మెథడ్ ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది. సో స్టాక్ అనే క్లాస్కి పాయింటర్
వేరియబుల్ ఒకటి తీసుకున్నాం కదా. సో ఆ పాయింటర్ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఒక్కొక్క ఎలిమెంట్ ఆఫ్టర్ ఎలిమెంట్ టాప్ వాల్యూని డిక్రిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎల్స్ పార్ట్లోకి వెళ్ళి స్టాక్ ఈజ్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ అనేది చూపిస్తుంది. ఓకే, దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దామా, ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ చూడండి. సో ప్రోగ్రామ్ని మనం రాసినప్పుడు లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ఎలా ఏ నేమ్తో సేవ్ చేస్తాం. మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో అయితే రాసామో ఆ క్లాస్కి మీరు ఏ నేమ్ అయితే ఇచ్చారో ఆ నేమ్తో ప్రోగ్రామ్ని .javaతో సేవ్ చేస్తాం. సో కంపైల్ చేసేటప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. చూడండి, సో డేటా స్ట్రక్చర్స్ ఫోల్డర్లో ఉంది కాబట్టి ఆ డేటా స్ట్రక్చర్స్ ఫోల్డర్స్లోకి వెళ్ళాలి ముందు ఫస్ట్. నెక్స్ట్ javac stack.java. ఓకే, నెక్స్ట్ సో కంపైలేషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేయాలి. జావా స్పేస్ స్టాక్. ఓకే, ఇక్కడ చూడండి, ఎంటర్ 1 ఫర్ పుషింగ్, ఎంటర్ 2 ఫర్ పాపింగ్. సో ఇక్కడ చూడండి 1 అనేది ఇచ్చాను. సో ఎంటర్ ఎలిమెంట్ టు ఇన్సర్ట్ 22 ఇన్సర్ట్ చేశాను నోట్. నెక్స్ట్ మళ్ళీ 1 అనే ఇన్సర్ట్ చేసినప్పుడు 33 ఇన్సర్ట్ చేశాను. మళ్ళీ 1, నెక్స్ట్ 44, అగైన్ 1, 55. సో టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ నేను ఎన్ని ఇన్సర్ట్ చేశాను, 4 నోట్స్ని ఇన్సర్ట్ చేశాను. ఓకే, సైజ్ ముందుగా మనం ఏమైనా మెన్షన్ చేసామా, మెన్షన్ చేయలేదు. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అయినా సరే నువ్వు ఆ స్టాక్లోకి ఇన్సర్ట్ చేయొచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని అంటే 4 నోట్స్. సో ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన నోడ్ ఏది, 22. ఓకే, లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఏది, 55. ఓకే, సో ఇప్పుడు చూడండి 4 అనేది తీసుకుంటే డిస్ప్లే చేస్తుంది 55, 44, 33, 22. ఓకే, ఇప్పుడు నేను డిలీట్ చేయాలి అనుకుంటే 2. డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ 55. అంటే టాప్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏంటి, 55. కాబట్టి దట్ విల్ బి డిలీటెడ్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అగైన్ 2 చాయిస్ తీసుకున్నాను అనుకోండి, డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ 44. అంటే ఉన్న 4 నోట్స్లో 2 నోట్స్ అనేవి డిలీట్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని నోట్స్ ఉంటాయి, 2 నోట్స్ ఉంటాయి, 33, 22. చూడండి దాన్ని డిస్ప్లే చేస్తుంది 33, 22. మళ్ళీ అగైన్ 1 అనేది తీసుకున్నట్లయితే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తుంది. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తుంది, బిఫోర్ ద వాల్యూ 33. ఓకే, చూడండి 66, 33, 22. ఓకే, సో 3 అనేది తీసుకున్నట్లయితే చాయిస్ వాల్యూ ఈజ్ ఎంప్టీ. సో స్టాక్ అనేది ఎంప్టీగా ఉందా అమ్మా, లేదు. స్టాక్ కంటైన్స్ హౌ మెనీ నోట్స్, 3 నోట్స్. దట్ నోట్స్ ఆర్ 66, 33, 22. కండిషన్ ఫాల్స్ అయింది. ఓకేనా, సో మళ్ళీ 4 అనేది తీసుకుంటే డిస్ప్లే చేస్తే నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని అయితే మనం ఇన్సర్ట్ చేసామో వాటన్నిటిని డిస్ప్లే చేసింది. అలాగే 2 తీసుకున్నట్లయితే పాప్ చేస్తుంది, డిలీటెడ్ ఎలిమెంట్ ఈ 66. నేను ఇప్పుడు న్యూ నోడ్ని ఏదైతే ఇన్సర్ట్ చేశానో అది డిలీట్ చేసేసింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని నోట్స్ ఉంటాయి, 2 నోట్స్ ఉంటాయి, 33, 22. ఓకే, సో కండిషన్ 5 అనేది ఇచ్చాను అనుకోండి, బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో మీకు అర్థమైందమ్మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. సో ఈ స్టాక్ని మనం ఎక్కడెక్కడ అప్లై చేస్తాము అంటే, సో గేమ్స్ని ప్లే చేసేటప్పుడు, వీడియో గేమ్స్లో, అలాగే ఫైండింగ్ పార్ట్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, అలాగే సెర్చింగ్ మెథడ్స్ని ఈజీ చేసుకోవడానికి, అలాగే మెమొరీని మేనేజ్ చేయడానికి, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో నెస్టెడ్ లాంగ్వేజ్ ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అలాగే ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్, ప్రీఫిక్స్ నెక్స్ట్ వస్తుంది మీకు ఎక్స్ప్రెషన్ కాన్సెప్ట్, అక్కడ మీకు అర్థం అవుతుంది. ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ఇవాల్యుయేషన్, ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్, ఎక్స్ప్రెషన్ కన్వర్షన్కి, ఇవాల్యుయేషన్కి ఈ స్టాక్స్ అనేవి మెయిన్గా యూజ్ అవుతాయని చెప్తున్నాడు. ఓకే, I hope you understand, girls. Thank you.